విలాప వాక్యాలు 1వ అధ్యాయం 22వ వాక్యంలో, దుష్కార్యములన్నీయు నీ సన్నిధిలో ఉండును. మనం ఏ దుష్కార్యాలు చేసినా ఆయన సన్నిధిలో ఉంటాయి. ఏ చెడ్డ కార్యాలు చేసినా ఒకరి పట్ల ఒకరు అవన్నీ దేవుని సన్నిధిలో ఉంటాయి. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా మనసు కృంగిపోయాను. నా మనసు కృంగిపోయింది. ఎందుకంటే దుష్కార్యాలన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్నాయి. ఎవరైతే దుష్కార్యాలు చేస్తారో వారు మనసు కృంగిపోద్ది. రెండో, ఇతరులు నీ మీద దుష్కార్యం చేసినప్పుడు కూడా నీ మనసు కృంగిపోద్ది. అయితే కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు, దీనులను పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయన. ఒకవేళ నీ మనసు కృంగిపోయి ఉన్నావా? భర్త మాటంటలేదని, పిల్లల మాటంటలేదని, అప్పులైపోయానని, అందరు రకరకాలుగా నిన్ను మాట్లాడుతున్నారని, చీ కొడుతున్నారని, ఛీ ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఛీ ఎందుకు నాకు ఈ జీవితం అని అలాంటి స్థితిలో కానీ నువ్వు ఉంటే దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడండి. దేవుడు తప్పక నేను విడిపిస్తాడు. కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు, కృంగిపోయిన మనసుకి ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఇదిగో నేనున్నానని చెప్పే దేవుడు ఆయన. నేను విడిపిస్తానని చెప్పే దేవుడు. ఏ దుష్కార్యముల చేత నువ్వు కృంగిపోయి ఉన్నావో, ప్రభువా నేను పాపిని క్షమించయ్యాను దావీదు వలె ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే కృంగిపోతున్న నీ మనసు వెంటనే ఆనందంతో నింపగలిగిన దేవుడు ఆయన. ఏ విషయాలు నువ్వు కృంగిపోతున్నావు, ఆ విషయంలో దేవునికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆ విషయంలో దేవునికి మేలు చేస్తాడు. ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిని నిన్ను ఆయన పైకి లేవనెత్తటానికి చేయి చాపగలిగిన దేవుడు. నీ మనసు కృంగిపోతుంటే ఒక్కసారి ఆయన వైపు చూడండి. కృంగిపోయిన నీ జీవితాన్ని ఉత్తరపరచగలిగిన దేవుడు, కృంగిపోతున్న నీ మనసును బాగు చేయగలిగిన దేవుడు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు, నువ్వు కృంగిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాధ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ శ్రమ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఐగుప్తులో నా ప్రజల యొక్క బాధను నేను చూశాను. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న ఆ శ్రమను నేను చూశాను. వారు చేస్తున్న వెట్టి చాకిని నేను చూశాను. కనుక కృంగిపోయిన మనసు కలిగిన వారు దేవుడు చూడగలిగిన దేవుడు. ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి విడిపించినట్లుగా నిన్ను కూడా విడిపించగలిగిన దేవుడు. కృంగిపోయిన మనసు కలిగిన ఓ సహోదరి సహోదరుడా, నేను నిశ్చయముగా నా దేవుడు నేను విడిపిస్తాడు. నిశ్చయముగా నీ గొప్ప విడుదల కలుగుతుంది. కనుక ప్రార్థన చేసుకో. కృంగిపోయిన నీ హృదయాన్ని ప్రభుకు ఒక్కసారి అప్పగించు. ఆ తర్వాత నీలో ఉన్న ఆనందం తెలియని రీతిగా చెప్పసక్యంగా ఆనందంతో మోకాళ్ళ నుంచి నువ్వు పైకి లెగుస్తావు. కృంగిపోయిన మనసుతో మోకరించు. ఆనందం కలిగినటువంటి సంతోషదాయకం కలిగిన ఆ మనసుతో మళ్ళీ నువ్వు పైకి లేవనెత్తబడతావు. తెలియని ఆదరణ, తెలియని ఆప్యాయత, ప్రేమ, అనురాగాలన్నీ కూడా ఆ ప్రార్థన దేవుడు నీకు ఇస్తాడు. అదేనండి దేవుని శక్తి అంటే. అది చేసి చూడు, నువ్వు అనుభవిస్తావు. అలాంటి అనుభవం నీవు ఉండు, అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఆ విధంగా నీ మనసును దేవుడు